ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్‌లో హాట్ టాపిక్ అయిన ఒక బిల్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే రైట్ టు డిస్కనెక్ట్ బిల్. దీని గురించి మీరు సోషల్ మీడియాలో చాలానే వింటున్నారు. అది యాక్ట్ కూడా తయారైపోయిందని, ఇంకా బిల్ పాస్ అయిపోయి, ఇంకా ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి మంచి రోజులు వచ్చేసాయని చెప్పి సోషల్ మీడియాలో ఉదరగొట్టేస్తున్నారు గానీ, ఇంకా అదైతే డిస్కషన్ స్టేజ్‌లోనే ఉంది. అది యాక్ట్‌గా మారటం అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సుంది. ఇంతకీ ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అంటే ఏంటి? అసలు దీన్ని ఎవరు పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఎన్‌సీపీ ఎంపీ అయిన సుప్రియా సూలే గారు 5థ్ డిసెంబర్ రోజున ఈ రైట్ టు డిస్కనెక్ట్ అనే బిల్‌ని పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. దాని గురించి డిస్కషన్ అయితే ఈరోజు జరిగింది. జనరల్‌గా ప్రైవేట్ మెంబర్స్ బిల్ అన్నీ యూజువల్లీ ఫ్రైడేసే జరుగుతుంటాయి. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు కదా! ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటో మీకు చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓసారి వినండి. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీ ఎవరైనా కూడా తను సొంతంగా ఒక బిల్‌ని మనం ఆహ్, లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. కానీ అతను సెంట్రల్ మినిస్ట్రీలో ఉండకూడదు. అది రూలింగ్ పార్టీ ఎంపీ అయినా, అపోజిషన్ పార్టీ ఎంపీ అయినా ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. దాన్నే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ఇది జనరల్లీ ఫ్రైడేస్ రోజే డిస్కషన్స్ వస్తాయి. ప్రైవేట్ మెంబర్ బిల్లు లాస్ట్‌గా ఒక చట్టంగా మారింది మటుకు 1968లో. కేవలం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 ప్రైవేట్ మెంబర్ బిల్స్ మాత్రమే చట్టంగా మారాయి. సో, మీరు అర్థం చేసుకోవచ్చు. దీనికి వ్యాలిడిటీ అనేది చాలా తక్కువగా. ఎందుకంటే రూలింగ్ పార్టీసు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు గదా! వాళ్ళు గాకుండా మిగతా వాళ్ళెవరైనా ఒక లాస్‌ని తయారు చేసుకొచ్చి దాన్ని ఆహ్, పార్లమెంట్‌లో యాక్సెప్ట్ చేయిచ్చి ప్రెసిడెంట్ గారి చేత దాని అప్రూవల్ తీసుకోవటం అంటే చిన్న మాటలు గాదు. అందుకే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్‌కి అంత స్కోప్ ఉండదు. అయినా కానీ ఎంపీలు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారంటే, కనీసం చర్చకైనా వస్తాయి. మనం తీసుకున్న ఒక పాయింటు దేశంలో కొంతమందికైనా ఉపయోగపడుతుందన్న ఒక రీజన్‌తోనే ప్రతి పార్లమెంట్ సెషన్‌లో ఎంపీలు ఇలా బిల్‌ని రిప్రజెంట్ చేస్తుంటారు. ఆ బిల్ ఈసారి సుప్రియా సూలే గారు తెచ్చిన రైట్ టు డిస్కనెక్ట్ బిల్ ఎందుకంత హాట్ టాపిక్ అయిందంటే, ఇది ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి ఒక వరం అనుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ మీకు యూజువల్లీ కంపెనీస్ నుంచి గాని, ఫ్యాక్టరీస్ నుంచి గాని, కాల్స్ గాని, మెయిల్స్ గాని మీకు వస్తుంటాయి. సో, ఆ వర్క్ ప్రెషరు ఆఫ్టర్ ద వర్కింగ్ అవర్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మనం కంపల్సరీ దాన్ని అటెండ్ చేస్తాము. ఎందుకంటే, మన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారనో, లేపోతే మన జాబ్‌ని తీసేస్తారనో భయంతోనో, ఇంకేదైనా రీజన్‌తో గాని, మనం ఆఫ్టర్ ద వర్కింగ్ అవర్స్ కూడా వర్క్ చేయాల్సొస్తుంది. దానికోసమే ఇప్పుడు ఈ చట్టాన్నయితే ఈళ్ళు తీసుకురావాలని చెప్పి ఆమె ఈ బిల్‌ని తీసుకొచ్చారు. చాలా సింపుల్‌గా ఏంటంటే, ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ మీరు ఎటువంటి కాల్స్‌ని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి మీరు స్విచ్ ఆఫ్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నంత మాత్రాన మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి చార్జెస్ మీ మీద ఫైల్ చేయలేరు. ఏమైనా ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ వర్క్ చేయాలనుకుంటే లేదా ఎంప్లాయీస్ వర్క్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మ్యూచువల్ అగ్రీమెంట్‌తో అంటే ఓటీ గాని, ఆ తాలూకా ఏమైనా అమౌంట్ ఇస్తే ఒక అగ్రీమెంట్ లాగా చేసుకొని అప్పుడే వర్క్ చేయించుకోవాలి తప్ప, అసలు వర్కింగ్ అవర్స్ తర్వాత ఎంప్లాయీస్‌ని మాధ్యమంలో గాని, ఈ రోజుల్లో ఫోన్ గానీ, లేకపోతే విజువల్ మీటింగ్ గానీ చాలా తక్కువగానే జరుగుతుంది గదా! డైరెక్ట్‌గా. ఇప్పుడంతా వాట్సాప్ గానీ, వెబెక్స్, జూమ్ మీటింగ్ అని జెప్పి డైరెక్ట్‌గా ఇలా గూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఎంప్లాయీస్‌ని. సో, ఇలా ఏ మీడియంలో కూడాను ఎంప్లాయీస్‌ని ఇబ్బంది పెట్టకుండా ఆఫ్టర్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ లైఫ్‌ని, అలాగే ఈ మెంటల్ పీస్‌ని ఈ కోవిడ్ నేర్పించింది గూడా అదేనండి మనకి. హెల్త్ ఒకటి, ఈ మెంటల్ గూడా మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండటానికి ఎంతో కష్టపడ్డాం మనం ఆ టైంలో. సో, ఈ హెల్త్‌ని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని ఇలా బ్యాలెన్స్ చేయటం కోసమే ఈ బిల్ అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇంట్రెస్టింగ్ విషయం గూడా జెప్తాను. ఈని ఈ సంవత్సరంలోనే నవంబర్ 27న కేరళ వాళ్ళ అసెంబ్లీలో ఈ బిల్‌ని గూడా ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఇంకా చట్టంగా రాలేదు. డిస్కషన్ స్టేజెస్‌లోనే ఉన్నాయి. చూసారా? కేరళ ఎప్పుడూ ఒకరికి ఆదర్శంగా రోల్ మోడల్‌గా ఉంటుందండి. ఆ లిటరసీలో గాని, డిజిటల్ లిటరసీలో గాని, ఇలా కొత్త కొత్త ఏ విషయాల్లో గూడాను వాళ్ళు చాలా
మీన్ అడ్వాన్స్‌గా ఉంటారు. మనం కేరళనైతే ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి విషయాల్లో. సేమ్ మనం ఇక్కడ మాట్లాడుకున్న 'సుప్రియ సూలే' గారు ఏ రకమైన డైరెక్షన్స్ తెచ్చారో యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే వాళ్ళ స్టేట్ గవర్నమెంట్‌లో ఇలా దీని మీద ఒక చట్టం చేయాలనైతే ఉంది. దీనికోసం అంటే ఈ ఎంప్లాయీసు అందరూ కంప్లెయింట్ చేయలేరు గదా! వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టిన చట్టం తెచ్చిన తర్వాత కూడా మనల్ని ఇబ్బంది పెట్టినా వీళ్ళు ఓపెన్ అప్ అవ్వరు గాబట్టి, సో దీనికి కన్సర్న్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గూడా పెట్టాలనుకుంటున్నారు. గ్రీవెన్స్ తీసుకొని నిజంగా ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది పెట్టట్లేదా? ఒకేలా ఎక్కువ అవర్స్ వర్క్ చేయించుకుంటే వాళ్ళకి ఓవర్ టైమ్ మనీ ఏమైనా ఇస్తున్నారా లేదా? ఇలాంటి విషయాల కోసం డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఒక లేబర్ ఆఫీసర్‌ని ఉంచాలని చెప్పి గూడా ఈ యాక్ట్ చెప్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ యాక్ట్. ఎందుకంటే నేను ఒకప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీగా నేను చేశాను. నాకు తెలుసు దాని సాధక బాధలు. ఎందుకంటే దానికో ప్రైవేట్ లైఫ్‌లో అసలు మనకుండదు. ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు పిలుస్తారో, ఏ టైంలో వర్క్ ఉంటదో, ఎర్లీగా రావాల్సొచ్చిద్ది. చాలా లేట్‌గా వెళ్ళాల్సొచ్చిద్ది. మోర్ థాన్ 12 అవర్స్ చేపిస్తుంటారు. మనం ఎవరిని చెప్పుకోలేము. ఎందుకంటే మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి గాబట్టి, దాన్ని లోబడే మనం ఉంటాం గాబట్టి, దాన్ని క్యాష్ చేసుకుంటారు ఈ ఎంప్లాయర్స్. చాలా మంచి బిల్ అయితే. అంటే సోషల్ మీడియాలో చెప్తున్నట్టయితే ఇంకా ఈ బిల్ పాస్ కాలేదు గాది. ఖచ్చితంగా పాస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఒకేళ అవ్వకపోయినా దీని మీద చర్చ అయితే జరిగింది గదా! ఒక నేషనల్ లెవెల్‌లో. సో, ఖచ్చితంగా ఈ రూలింగ్ పార్టీస్ కూడా యాస్ ఇట్ ఈజ్ అలాగే లా చేయకపోయినా కనీసం దాంట్లో కొన్ని పాయింట్స్‌నైనా తీసుకొని వాళ్ళేమైనా ఒక లాగా లేకపోతే ఏమైనా జీవో తీసుకొస్తారేమో. నేనైతే అలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే జనరల్లీ అపోజిషన్ పార్టీ ఇలా బిల్స్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేయాలని వాళ్ళు అనుకోరు గాబట్టి. ఎందుకంటే మీరు చూసారు గదా! 1968లో ప్రైవేట్ మెంబర్ బిల్ లాస్ట్‌గా యాక్సెప్ట్ చేశారంటే, సో, రూలింగ్ పార్టీస్ ఎంత మటుకు ఇలాంటి బిల్స్‌ని ఎంకరేజ్ చేస్తాయి. సో, చూద్దాం. ఇలాంటి ఒక ఇన్నోవేటివ్‌గా తీసుకొచ్చిన మన 'సుప్రియ సూలే' గారికి గూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన ఛానల్ నుండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గరికొచ్చి ఈ వీడియో చేస్తున్నా అంటే దానికి కారణం రైట్ టు డిస్కనెక్ట్ బిల్లే గదా! ఈ రోజుల్లో గావాల్సింది మెంటల్ పీసేనండి. మనీ గాదు. హెల్త్, మన మెంటల్ పీస్ ఉంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. మన పిల్లలతో టైమ్ స్పెండ్ జేయొచ్చు. మనం గూడా కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చు. మన వ లైఫ్ స్పాన్ గూడా పెరుగుతుందండి. ఈ మధ్య డెత్స్ అన్నీ బిలో 50 జరుగుతానికి కారణం గూడా ఇదే. ఈ ఓవర్ ప్రెషరు తట్టుకోలేక మోస్ట్‌లీ ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బిల్ ఇలాగే డిస్కషన్ స్టేజ్‌లో ఉంది గాబట్టి ఏదైనా మనం అనుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన వీడియోని ఇంకో నలుగురికి మీరు షేర్ చేయండి. వాళ్ళు మన కంటెంట్‌ని తెలుసుకుంటారు గదా! ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.